ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళిపోదాము. ఈ రోజైతే నేను 2 వెయిట్ లాస్ లంచ్ రెసిపీస్ తీసుకొచ్చానండి. ఈ రెసిపీ షూట్ చేయాలి అని అంటే గనక నాకు అసలు టైమే కుదరట్లేదు పిల్లలతో. ఆ 2 years బేబీతో అయితే అస్సలు కుదరట్లేదు. వీడియో తీస్తేనేమో పోస్ట్ చేయడానికి కుదరట్లేదు, లేదు అంటే కనుక తీయటానికే కుదరట్లేదు అనమాట. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నిటివి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇట్లాంటి లంచ్ రెసిపీస్ వల్ల ఏమవుతుందంటే ఫుల్ డే మనం ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఆ ఫిల్లింగ్గా అనిపించినప్పుడు వేరే వాటి మీద మనకు క్రేవింగ్స్ అనేది వెళ్ళదన్నమాట. పొట్ట ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఇలాంటి రెసిపీస్తో తీసుకొచ్చాము. ఎప్పుడైనా సరే మనం డైట్ చేసేటప్పుడు మనం డైట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ రాకూడదు కదా. అందరూ తినేటట్టే మనం కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనేది 3 తీసుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నిటివి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా సమ్మర్ డైట్ ప్లాన్ అంటే సమ్మర్లో ఎప్పుడు ఏమీ తినబుద్ధి కాదండి. మనకి ఏమైనా తింటేనేమో హెవీ అనిపిస్తుంది, ఎప్పుడు మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. కానీ అట్లా పొట్ట ఖాళీగా ఉంచడము మంచిది కాదు. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగితే ఉబ్బరము వస్తుంది. దానివల్ల మనం ఇంకా వెయిట్ లాస్ కాదు కదా, బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఫిల్లింగ్గా ఉంచడం కోసం ఈ 2 రెసిపీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ 2 రెసిపీస్ తింటే కూడా పొట్ట లైట్గా ఉంటుంది, మీల్ హెవీగా ఉన్నట్టు ఉండదు. దాంతోపాటు మనకి స్పైసెస్ ఉండవు కాబట్టి ఆ కడుపులో బగబగా మండేది కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ 2 రెసిపీస్ ఏంటనుకుంటున్నారా? ఒకటైతే కినోవాతో రెసిపీ అండి, ఇంకొకటి ఏమో ఓట్స్ రెసిపీ అనమాట. కినోవా రెసిపీ అయితే మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను. ఇంకొకటి అయితే ఓట్స్ ప్లస్ ఎగ్ గ్రేవీ రెసిపీ అనమాట. ఈ రకంగా తింటే కనుక మనం బరువు తగ్గుతాము, దాంతోపాటు మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట పొట్ట అనేది. ఎప్పుడూ కూడా మార్నింగ్ అండి టీ కాఫీతో అస్సలు స్టార్ట్ చేయకూడదండి. టీ కాఫీతో స్టార్ట్ చేయకుండా మార్నింగ్ డ్రింక్ అనేది కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. నాలాగా ఎవరైనా 365 రోజులు డైట్ ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది. పక్కన వాళ్ళకి చేసి మళ్ళీ మనం చేసుకుని పిల్లలకి పెట్టాలి అని అంటే కనుక చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. సో మనం ఫుల్ డే ఎనర్జీగా ఉండాలి అంటే కనుక మనం ఈ రకమైన ఫుడ్స్ తీసుకుంటే మనము తినలేదు అనే ఫీలింగ్ ఉండదు, మనం వాళ్ళతో ఈక్వల్గా తిన్నాము అని ఉంటుంది. వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. సింపుల్ ఫండా అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా పొద్దున పూట హెవీగా తినాలి, మధ్యాహ్నం లైట్గా తినాలి, రాత్రికి వచ్చేసి తిన్నట్టు తినాలన్నమాట. అది కూడా 6 o'clock కల్లా కంప్లీట్ చేయాలి. ఇట్లా చేస్తే కనుక కంపల్సరీ మనం వెయిట్ లాస్ అనేది అవుతామండి. ఇంకొకటి, నేను ఎప్పుడు వెయిట్ లాస్ డ్రింక్స్ అని చెప్తూ ఉంటాను కదా, నైట్ పూట చూరన్ కానీ లేకపోతే మార్నింగ్ డ్రింక్, ఆఫ్టర్నూన్ డ్రింక్, ఈవినింగ్ డ్రింక్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మ్యాసివ్ ఇంచ్ లాస్ వస్తుంది అనమాట బాడీలో. ఈ ఫుడ్లు తీసుకోవడంతో పాటు మనం ఆ డ్రింక్స్ కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఇంచ్ లాస్తో పాటు వెయిట్ లాస్ కూడా వస్తుంది అనమాట. మార్నింగ్ అయితే కనుక నేను కంపల్సరీ నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ జ్యూస్ అనేది కంపల్సరీ తీసుకుంటానండి. అది వీక్లో 3 days కానీ 4 days కానీ ఎట్లయినా కానీ మార్నింగ్ లెగవగానే ఇట్లా బూడిద గుమ్మడికాయ జ్యూసో లేకపోతే సొరకాయ కాకరకాయ జ్యూసో ఇట్లాంటివి ఏవైనా సరే మార్నింగ్ వాటర్ ఫిల్లింగ్ ఉండే జ్యూసెస్ తీసుకుంటాను అనమాట. మన పొట్టలో ఉన్న కొవ్వు పేరుకున్న అదంతా పోవటానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది ఏముందిలే అనుకుంటాం కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై చేయండి మార్నింగ్ డ్రింక్ అయితే. దీని తర్వాత ఫుల్ డే హైడ్రేటెడ్గా ఉండటం కోసం అని చెప్పేసి వాటర్ 3.5 లీటర్ తాగాలండి. ఆ 3.5 లీటర్ కూడా ఎవ్రీడే వచ్చేసి చియా సీడ్స్ 1 లీటర్ వాటర్లో కలిపేసుకుంటాను. దాంతోపాటు ఆరెంజ్ స్లైస్ ఉంటే ఆరెంజ్, యాపిల్ ఉంటే యాపిల్, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ డిటాక్స్ వాటర్ కింద తయారు చేసుకుంటాను అనమాట. ఎవరైనా చియా సీడ్స్ కనుక పాలల్లో నానబెట్టుకుని రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటే అది కూడా వెల్ అండ్ గుడ్. కానీ నేనైతే కనుక కంపల్సరీ 1 లీటర్ వాటర్లో చియా సీడ్స్ కలుపుకుని
తాగుతాను. దాంతోపాటు ఒక లెమన్ ఇంకా హనీ కూడా మిక్స్ చేసుకుంటాను అనమాట. తర్వాత అయితే కనుక డిటాక్స్ వాటర్ నేను చియా సీడ్స్ తయారు చేసుకున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే కనుక నేను మీకు తెలుసు కదా, నేను వెరైటీ ఆఫ్ పిండిలు కలిపేసేసి రోటీ చేసుకుంటాను కంపల్సరీ, ఎందుకంటే హెవీ మీల్ తినాలి కాబట్టి. దాని తర్వాత లంచ్ రెసిపీ అండి. లంచ్ రెసిపీ వచ్చేసేటప్పుడు కల్లా లైట్ ఉండాలి, దాంతోపాటు ప్రోటీన్ ఉండాలి, దాంతోపాటు కార్బ్స్ కూడా తీసుకునేటట్టు చూస్తున్నాను అనమాట. సమ్మర్ వెయిట్ లాస్ డైట్లో ఏంటంటే మనకి ఎనర్జీ ఎక్కువ లాస్ అయిపోద్ది అనమాట. బాగా నీరసంగా అనిపిస్తుంది, డిజీనెస్ ఉంటుంది. డైట్ చేస్తుంటే కనుక డిజీనెస్ వస్తుంది కాబట్టి అట్లా బాడీలో ఎనర్జీ ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి ఈ రకమైన రెసిపీస్ తీసుకొచ్చాను అనమాట. స్పైసెస్ లేకుండా మనం తినేదన్నమాట ఫుడ్. ఫస్ట్ అయితే కినోవా రెసిపీ అండి. ఈ కినోవా రెసిపీ కోసం అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక హాఫ్ కప్ ఆఫ్ కినోవా ముందు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో కలర్ఫుల్ క్యాప్సికమ్స్ ఉన్నాయన్నమాట. సో క్యాప్సికమ్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. ఎల్లో, గ్రీన్ ఇంకా రెడ్. మీరు నా షార్ట్స్లో చూసుంటే కనుక క్యాప్సికమ్ బెనిఫిట్స్ అనేది చెప్పాను. క్యాప్సికమ్ కనుక మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏ రకమైన క్రీమ్స్ అవసరం లేకుండా ఫేస్లో అంత గ్లో వస్తుంది అనమాట. సి విటమిన్ అనేది బాగా పుష్కలంగా ఉంటుంది క్యాప్సికంలో. దాంతోపాటు మన వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యాప్సికంలో బాగా నీరు ఉంటుంది కాబట్టి సో మన బాడీకి హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది అనమాట ఈ వెజిటేబుల్ అనేది. నా షార్ట్ చూడకపోతే కనుక షార్ట్స్లో చూడండి క్యాప్సికమ్ బెనిఫిట్స్ అని. తర్వాత కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను. ముందైతే కనుక ఈ క్యాప్సికమ్ 3 కలర్లు కోసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. దాంతోపాటు క్యాలీఫ్లవర్, క్యారెట్ కూడా కోసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట, బీన్స్. ఈ 3 కోసేసుకుని పక్కన పెట్టుకుని దాని తర్వాత ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఫస్ట్ జీలకర్ర వేస్తాను. ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్లో నేను 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తాను అనమాట. నేను ఏ రెసిపీస్కైనా ఈ స్పైసెసే వాడతాను, దీనికన్నా ఎక్కువ వాడను, దీనికన్నా తక్కువ వాడను. ఇట్లా జీలకర్ర వేసేసుకున్న తర్వాత జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసేసుకున్నాను అనమాట. ఈ కరివేపాకు, ఆనియన్ కూడా వేగిన తర్వాత ఇంకొకటండి, వెజిటేబుల్స్ ఎక్కువ ఎప్పుడు కూడా ఓవర్ కుక్ చేయకూడదు అనమాట. ఓవర్ కుక్ చేస్తే కనుక దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి. సో వెజిటేబుల్స్ అన్నీ మరీ ఎక్కువ కుక్ చేయకూడదు, మరీ తక్కువ కుక్ చేయకూడదు అనమాట. సో నేనైతే కనుక ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాను, తర్వాత మిగతా అన్ని వెజీస్ వేసేసుకుంటాను అనమాట. ఏంటి, బీన్స్, దాంతోపాటు క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్లు అన్నీ వేసేసుకుని అవన్నీ వేగేటట్టు చూసుకుంటాను అనమాట. కచాపిచాగా వేగేటట్టు చూసుకుని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి వేసేసి కొంచెం మగ్గనిస్తాను ఆ కాయగూరలన్నిటినీ మగ్గనిచ్చిన తర్వాత కినోవా అనేది తీసుకుని ఆ కినోవాని వాష్ చేసుకుని నీట్గా 1-2 టైమ్స్ దాని తర్వాత కినోవా అనేది పోసేసి ఎంతైతే కినోవా తీసుకున్నామో, నేనైతే ఇక్కడ 1/2 కప్ ఆఫ్ కినోవా తీసుకున్నాను. ఎంతైతే కినోవా అయితే తీసుకున్నామో దానికి 1 కప్ ఆఫ్ వాటర్ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత నేను కుక్కర్ మీద అయితే లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో అయినా సిమ్ ఫ్లేమ్లో అయినా 3 విజిల్స్ అనేది రానివ్వండి. అంతే, ఈ రైస్ అనేది రెడీ అయిపోతే దాన్ని మీరు కీరా క్యారెట్తో సలాడ్తో సర్వ్ చేసుకోండి. దీంతో కావాలి అంటే కనుక ఒక చిన్న కప్ ఆఫ్ పెరుగు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా తింటే కనుక మీ పొట్ట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా లైట్గా ఫీల్ అవుతారనమాట మీరు. అదేవిధంగా తినలేదు అనేది ఫీల్ అవ్వరు, దాంతోపాటు హెవీగా ఉందని ఫీల్ అవ్వరు. సో ఈ రకంగా తింటే మనం హెల్తీగా ఉంటాము, మన టమీ కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి టమాటో పుల్లగా ఉంటుంది కదా, ఆ టేస్ట్తో చాలా బాగా ఇష్టపడతారనమాట. ఎగ్ గ్రేవీ అనమాట, ఎగ్ టమాటా గ్రేవీ అనమాట. దీనికి ఎక్కువ వెజిటేబుల్స్ కోయక్కర్లేదు, లైట్ వెజిటేబుల్స్తో టేస్టీగా ఉంటుంది. నేనైతే దీంట్లో అసలు ఆయిల్ అనేది యూజ్ చేయనండి, ఆయిల్ యూజ్ చేయకుండా కర్రీ చేసుకుంటాను. ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అవ్వగానే దాంట్లో ఆనియన్స్, కట్ చేసుకున్న 3 టమాటోస్ కూడా వేసుకుని, కావాలి అంటే కనుక ఎల్లుల్లిపాయలు ఒక 3 రెబ్బలు వేసుకుని బాయిల్ అవ్వనిస్తానండి. ఈ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని మిక్సీ వేసేస్తానమాట. బాగా టమాటో ప్యూరీ లాగా మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని మళ్ళీ ఇట్లా మట్టి పాత్రలో వేసుకున్నాను. ఈ మట్టి పాత్ర అయితే చాలా బాగుందండి, సీజనింగ్ అయిపోయి. ఈ పాత్రలో వేసేసుకుని దాంట్లో నా స్పైసెస్ వేసేస్తాను అనమాట. ఉప్పు, పసుపు, ఇంగువ,
ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కొంచెం కసూరి మేతి కూడా వేసేసి అది బాయిల్ రానిచ్చి ఒక ఎగ్ అయితే బాయిల్ చేసుకున్న ఎగ్ వేసేస్తాను దాంట్లో. అప్పుడు టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. రైస్ అయితే తినలేం కదా, వైట్ రైస్. సో అందుకని చెప్పేసి నేను 2 గరిటెల ఓట్స్ తీసుకున్నాను అనమాట. చిన్న 2 గరిటెల ఓట్స్ తీసుకుని దాన్ని బాయిల్ చేసేసుకుని దాన్ని అన్నం కింద పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోవచ్చు ఓట్స్ అనేది. నేనైతే కనుక నాకు ఎక్కువ తినాలని లేదు కాబట్టి ఓన్లీ చిన్న గరిటెలు 2 తీసుకున్నాను అనమాట ఓట్స్. ఈ ఓట్స్తో పాటు ఈ గ్రేవీ అనేది కాంబినేషన్ చాలా చాలా బాగుందండి, నిజంగా ట్రస్ట్ మీ. కూర అయితే పుల్లపుల్లగా టేస్టీగా ఉందన్నమాట. ఎక్కువ స్పైసెస్ వేయం కాబట్టి కారం అనిపించదు, పొట్ట లైట్గా ఉండి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఈ సమ్మర్ డైట్ రెసిపీస్ అనమాట. ఈ రకంగా అయితే నా 2 లంచ్ రెసిపీస్ చూపిస్తున్నాను. దీంతో పాటు నైట్ డ్రింక్కి మొన్న ఒక చూరని చూపించాను కదా, ఈరోజు ఇంకో చూరని చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా నైట్ డ్రింక్ కూడా మీరు డ్రింక్ చేయటం వల్ల మీరు తిన్న ఫుడ్ అయితే ఉందో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. దాంతోపాటు మీకు పుల్లటి తేపులు రావటం కానీ ఉబ్బరంగా ఉండటం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవన్నమాట. ఈ వెయిట్ లాస్ చూరన్ వచ్చేసి చాలా ఈజీ అండి. ఎక్కువ మనం వెయిట్ లాస్ చూరన్ అంటే కనుక సోంపు అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సోంపు, ధనియాల పొడి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ధనియాల్లో విటమిన్ కే ఉంటుందని. సోంపు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను సోంపు ఇంకా ధనియాలు రెండిటితో నేను చూరన్ అనేది చేసుకుంటున్నాను. సోంపు 2 స్పూన్లు తీసుకుంటే ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకుని దాంతోపాటు బెల్లం కూడా తీసుకుంటున్నాను అనమాట. ఆర్గానిక్ బెల్లం ఇది కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ నల్లొప్పు. చిన్నప్పుడు నల్లొప్పు తినేవాళ్ళం కదండి, కాలా నమక్ అని చెప్పేసి చిన్నప్పుడు నేనైతే బాగా నోట్లో పెట్టుకుని చప్పడిచ్చేదాన్ని అనమాట, స్టోన్ లాగా వచ్చేది. అదే నల్ల ఉప్పుని 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇట్లా ఈ చూరని అనేది తయారు చేసుకున్నాను, మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను అనమాట. ఈ పొడి మనం ఎయిర్ టైట్లో పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా చాలా రోజులు వస్తుందండి. ఎందుకంటే 1/2 టేబుల్ స్పూన్లో గోరువెచ్చ 1/2 కప్ వాటర్ని ఇంక్లూడ్ చేసేసి రాత్రిపూట మిక్స్ చేసేసుకుని తాగేయాలన్నమాట. పొద్దున్నే కల్లా పొట్ట మొత్తం ఫ్లెష్ అవుట్ అయిపోద్ది. ఈ రకంగా మన వెయిట్ లాస్ అనేది చేసుకోవాలి అంటే కనుక పొట్టను చాలా ప్రశాంతంగా ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే కనుక స్టే ట్యూన్.